హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై రెగ్యులర్గా కాకుండా ఒక సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడూ తినేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ మనం పప్పుచారు, సాంబార్ ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికి సైడ్ డిష్లా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అదేది కాకుండా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం చూద్దామా? హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం చిక్కుడుకాయ ఫ్రై రెగ్యులర్గా కాకుండా ఒక సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడూ తినేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఈజీగా అయిపోతుంది. ఈ రెసిపీ మనం పప్పుచారు, సాంబార్ ఇలా పెట్టుకుంటూ ఉంటాం కదా, వాటికి సైడ్ డిష్లా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అదేది కాకుండా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది.